అంతర్జాతీయ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో ఊహించడం చాలా కష్టం. గల్ఫ్ ప్రాంతాల్లో ఎన్నాళ్ళ నుంచో నడుస్తున్నటువంటి యుద్ధ వాతావరణానికి తెరదించుతూ అమెరికా మరియు ఇరాన్ల మధ్య ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం రాబోతోందంటున్నారు. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారుతుంది. అయితే ఈ ఒప్పందం వెనక అసలు ఏం జరిగింది, దీని చుట్టూ నడుస్తున్న అంతర్జాతీయ దౌత్యం ఏంటి అనేది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ సంక్షోభం ముగించడంలో తామే కీలక పాత్ర పోషించామని లోకానికి చెప్పుకోవడానికి పాకిస్తాన్ పడుతున్నటువంటి ఆరాటం చూస్తే నవ్వొస్తుంది. పాకిస్తాన్కి తగినటువంటి గుర్తింపు దక్కకపోవడం అనేది ఇప్పుడు ప్రపంచ వేదిక మీద ఒక ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. రెండు శత్రు దేశాన్ని ఒకే తాటి మీదకి తీసుకొచ్చామని, శాంతిని నెలకొల్పేందుకు తామే పెద్దన్న పాత్ర పోషించామని, తామే అసలైన మధ్యవర్తినని పాకిస్తాన్ మొదటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తుంది. కానీ వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఈ ఒప్పందం వెనక అసలైన క్రెడిట్ అంతా ఖతర్ దేశానికే దక్కుతుంది. ఖతర్ ప్రభుత్వానికి ఉన్నటువంటి దౌత్యపరమైన సామర్థ్యం మరియు అమెరికాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ సంధి సాధ్యమైందని యూరోప్ దేశాలతో పాటు గల్ఫ్ దేశాలు కూడా స్పష్టం చేశాయి. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అమెరికాకి మధ్య ఒప్పందం కుదిర్చిన అనుభవం ఖతర్కుంది. దాంతో ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఖతర్ పాత్రను ప్రశంసిస్తుంటే పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలు మాత్రం ఎవరూ గుర్తించట్లేదు. అమెరికా మరియు ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్ వేదికగా ఒక ఒప్పందం ప్రక్రియ జరుగుతోంది. ఇందులో పాకిస్తాన్ పాత్ర కేవలం ఒక కొరియర్ బాయ్ లాంటిదేనని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరు దేశాల మధ్య సమాచారాన్ని అటు ఇటు చేరవేయడం మినహా పాకిస్తాన్ సాధించింది ఏమీ లేదంటున్నారు. గతంలో పాకిస్తాన్లో రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు జరిపినప్పటికీ అక్కడ సరైన భద్రత లేదనే కారణంతో ఇరాన్ నాయకులు తమ ప్రయాణ వివరాలు కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఆ స్థాయిలో ఏ దేశమూ పాకిస్తాన్ని నమ్మని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఒప్పందం ఖరారైన తరుణంలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ లేదా యూరోప్ దేశాలు ఎక్కడైనా పాకిస్తాన్ పేరును కూడా ఎత్తట్లేదు. అమెరికా తన అవసరం తీరిపోగానే పక్కన పెట్టేస్తుందని ఆ దేశానికి అర్థమైంది. ఈ ఒప్పందం ఇస్లామాబాద్ ఒప్పందం అని పేరు పెట్టాలని ఇస్లామాబాద్ అగ్రిమెంట్ అని వారు ఆశపడినప్పటికీ అది స్విట్జర్లాండ్లో జరగడం వల్ల స్విట్జర్లాండ్ అగ్రిమెంట్ అని పేరు వస్తుంది. ఇప్పుడు ఆ ఆశలు కూడా వీరికి అడియాసలయ్యాయి. అంతర్జాతీయ సమాజం తమను పూర్తిగా వదిలేసినప్పటికీ పాకిస్తాన్కి ఆ దేశాల మీద పెద్దగా కోపం రావట్లేదు. అమెరికా పట్టించుకోకపోయినా, ఇరాన్ కనీస గౌరవం ఇవ్వకపోయినా బాధపడిన పాకిస్తాన్ భారతదేశం తమను ప్రశంసించలేదనే తీవ్ర ఆవేదన చెందుతూ ఏడుస్తోంది. ఇంత పెద్ద అంతర్జాతీయ సమస్యను పరిష్కరిస్తే మోడీ కానీ భారత ప్రభుత్వం కానీ తమ పాత్రను మెచ్చుకుంటూ కనీసం ఒక చిన్న ప్రకటన కూడా చేయలేదని బాధపడిపోతూ విలవిల్లాడిపోతున్నారు. చివరికి ఈ బాధను ఏ స్థాయిలో చేరిపోయిందంటే వారి సొంత చట్టసభల్లో ఆ దేశం మంత్రి ఖవాజా ఆసిఫ్ స్వయంగా నిలబడి భారతదేశం తమని పొగుడుంటే చాలా బాగుండేదని బహిరంగంగా అడుక్కుంటున్న పరిస్థితి ఏర్పడుతోంది. ప్రపంచంలో ఏ దేశం గుర్తించకపోయినా పర్లేదు కానీ భారత్ మాత్రం తమను మెచ్చుకోవాలి, గుర్తించాలి అనే ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం అక్కడ మొదటి నుంచి కనిపిస్తోంది. పాకిస్తాన్ ప్రతి విషయంలోనూ భారతదేశాన్ని కాపీ కొట్టడం, భారత్తో తమని తాము పోల్చుకోవడం ఎన్నో ఏళ్లుగా ఒక అలవాటుగా మారిపోయింది. తమకంటూ ఒక స్వతంత్రమైన అంతర్జాతీయ ఉనికి లేకపోవడం వల్లే భారత్ నుంచి గుర్తింపు కోసం వాళ్ళు ఈ విధంగా తహతహలాడుతూ వేడుకునే పరిస్థితికి వచ్చారని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ దౌత్యంలో కేవలం మాటలతోనే కాకుండా నిజమైన నమ్మకం, భద్రత ఉన్నప్పుడే గుర్తింపు లభిస్తుందనే పరిణామాలు నిరూపిస్తున్నాయి. ప్రపంచ దేశాల ముందు తమ గొప్పలు చెప్పుకోవాలని చూసినా చివరికి పొరుగు దేశం ఇండియా ఇచ్చే గుర్తింపు కోసం ఎదురుచూడడం వారి దౌత్య బలహీనతని కనపరుస్తోంది.